ఇందాక మనం సురేష్ రెడ్డం యూట్యూబ్ ఛానల్ ద్వారా గోదావరి బ్రిడ్జ్ గురించి చెప్పాను. అది ఒక్కసారి చూద్దాం రండి. వచ్చేసింది గోదావరి. గోదావరి గోదావరి బ్రిడ్జ్ గురించి మనం చెప్పాం కదా. ఇది కోడిగుడ్లు సొమతో కట్టిన బ్రిడ్జ్. చాలా పవిత్రమైనది. ఎంత అద్భుతం అంటే మనం చూస్తున్నాం కదా, ఆ బ్రిడ్జ్ ఎంత పురాతనమైనా కూడా ఇంకా అద్భుతంగా అలాగే కట్టినట్టే ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ బ్రిడ్జ్ ఆపారు. అయితే ఇప్పుడు మనం కింద చూస్తున్నాం, ఒక పడవ కూడా వెళ్తుంది అలా అన్నమాట. ఎక్కడికక్కడ ఎంత చెప్పుకున్నా కూడా ఈ బ్రిడ్జ్ గురించి తక్కువే. అయితే ఇప్పుడు మనం క్రాస్ అవుతున్న పిల్లర్స్ ఉన్నాయి కదా, అది కొత్త బ్రిడ్జ్ అన్నమాట. ఆ కొత్త బ్రిడ్జ్ ద్వారా మనకి పాత బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఆ పాత బ్రిడ్జ్ కింద చిన్న పిల్లర్స్ కనిపిస్తున్నాయి. అంటే చిన్న పిల్లర్స్ మనకు కనిపిస్తున్నాయి కానీ చాలా పెద్దవి. అయితే ఆ చిన్న పిల్లర్స్ లా కనిపిస్తున్నాయి కదా. తర్వాత దాని వెనకాల రైల్వే వెహికల్స్ వెళ్తుంటాయి. ఇది చాలా అద్భుతమైన బ్రిడ్జ్. ఎక్కడా లేనివి. అంటే రాష్ట్రంలో ఇది ఒక ప్రత్యేకత. ఇలాంటి అంటే మీరు చూసే ఉంటారు చాలా నాళ్ళు. ఈ బ్రిడ్జ్ గురించి చెప్పాలంటే ఒక 2 నిమిషాల్లో చెప్తాను. అదేంటో చెప్పనా. ఏంటంటే ఆ బ్రిడ్జి కింద ట్రైన్, పైన వెహికల్స్, గోదావరిలో షిప్పులు, పడవలు వెళ్తుంటాయి. పైన ఆకాశం కనపడుతుంది కదా, ఆ ట్రైన్ మనం చూస్తున్నాం. అందులో ట్రైన్ కూడా వెళ్తుంది అలా అనమాట. కింద పైన వెహికల్స్ వెళ్తున్నాయి. ఆ కింద మనం ఇంకా మరీలో అంటే ఈ గోదావరి చాలా లోతు కాబట్టి మీకు ఇంతగానే చెప్తున్నాను. ఇంకా పైన కనిపిస్తున్న ఆకాశం ఉంది కదా, ఒక్కోసారి ఫ్లైట్స్ కూడా వెళ్తుంటాయి. ఎంత అద్భుతం అంటే మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు ఫొటోస్లో కానీ. ఇంత అద్భుతమైన బ్రిడ్జ్ ఇక మనం చూస్తాం చూడండి ఎంత గుబురుగా ఉందో. అంటే ఈ బ్రిడ్జ్ ఎంత పాతదో మీకు తెలిసే ఉంటుంది. ఒకసారి చూస్తుండండి. సురేష్ రెడ్నం యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం ఇంకా చాలా వీడియోస్ చేస్తూ ఉంటాం. అలాగే మీకు మరిన్ని వివరాలు చెప్తూ ఉంటాను. చూస్తుండండి సురేష్ రెడ్నం. మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయొచ్చు, లైక్ చేయొచ్చు. మీరు ఏమైనా సజెషన్ ఇవ్వాలంటే కూడా ఇవ్వచ్చు.